రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించి డబ్బులు చేతులు మారిన మనీ లాండరింగ్ కేసులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కెనడాలోని కొన్ని కాలేజీలు, భారత సంస్థల పాత్రపై విచారణ చేపట్టింది. గుజరాత్కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి 2022 జనవరిలో ప్రవేశిస్తున్న సమయంలో తీవ్రమైన చలి వాతావరణం కారణంగా మరణించింది. ఈ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్ పటేల్తో పాటు మరికొందరిపైన మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులు మనుషులను అక్రమంగా తరలించే సంస్థలతో కలిసి కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. భారత ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కెనడా, అమెరికా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదివేందుకు విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులను నిందితులు ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో ఒక్క వ్యక్తి నుంచి 55 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విద్యార్థి వీసాపై కెనడాకు వెళ్లిన వారు అక్కడి యూనివర్సిటీలో చేరడం లేదని అధికారుల దర్యాప్తులో తేలింది. ఇలా వెళ్లని వారు చట్టవిరుద్ధంగా కెనడా, యుఎస్ సరిహద్దులు దాటుతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ కేసులో ముంబై, నాగ్పూర్, గాంధీనగర్ వంటి 8 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో భారతీయులకు ప్రవేశాలు ఇప్పించడానికి ముంబై, నాగపూర్లో ఉన్న 2 సంస్థలు పనిచేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థలు ఏటా వివిధ కళాశాలల నుంచి సుమారు 35,000 మంది విద్యార్థులను దేశం దాటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.